మందుబాగులకి చాలా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి బీర్లకు సంబంధించి రేట్లు పెరగబోతూ ఉన్నాయట. 8% పెరుగుతున్నాయట. అంటే దాదాపు 30 నుంచి 50 రూపాయల వరకు కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త ఉంది, మనం చదువుదాం. మద్యం ధరలకు కిక్కు, త్వరలోనే పెంపునకు కసరత్తు చేస్తున్నారట. అయితే రేట్లు 8% పెంచాలనేది కమిటీ సిఫార్సు చేసిందట. పెరిగినటువంటి ముడి సరుకులు తయారీ ఖర్చులు, ఆదాయం కోసం ఎక్సైజ్ డ్యూటీ పెంపు యోచన అనేది తెలుస్తూ ఉంది. ఐఎంఎఫ్ఎల్కి సంబంధించి బీర్ల ధరలపై మరి పడనున్నటువంటి భారం అన్నట్టుగా తెలుస్తున్నది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆమోదమే తర్వాత, అంటే ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాతే మరి పెరిగే అవకాశం అట. అయితే రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలు ప్రియం కానున్నాయి. తయారీ వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కూడా తమకు చెల్లించే బేసిక్ ప్రైస్ను కూడా సవరించాలంటూ కూడా డిస్టిలర్లకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఇప్పటికే మరి కోరినటువంటి విషయం తెలిసిందే. సో దీనిపై ప్రభుత్వం మరి ప్రైస్ ఎక్స్పెక్టేషన్ సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మద్యంపై కూడా 8% వరకు కూడా ధరలను పెంచవచ్చు అంటూ కూడా సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చినట్లు కూడా సమాచారం. మరి డిస్టిలరీలకు సంబంధించి డిమాండ్ను నెరవేర్చడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు కూడా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందన్నమాట. ఇది ఓవరాల్గా మద్యం ధరలకు సంబంధించి రేట్లు పెరగబోతూ ఉన్నాయి. దీంట్లో కూడా గతంలో కూడా కమిటీ వేసిరు. ఆ కమిటీ కూడా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మద్యం ధరలు మరి అమల్లో ఉన్నాయి, ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ పెంచితే ఎంత శాతం పెంచాలి, మరి ఇక్కడ పెంచితే అక్కడ ఉన్నటువంటి ధరకి సమతుల్యంగానే ఉంటుందా ఏంటి అనే దాన్ని కూడా ఈ కమిటీ ఆలోచన చేసినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ భారీగా మద్యం ధరలు పెరిగితే చాలా వరకు కూడా మరి ఏపీ నుంచి విక్రయించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దానివల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని గండి కొట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీలో ఎంత శాతం పెరిగాయి, ఎంతవరకు మద్యం ధరలు ఉన్నాయి, సో దాన్ని అనుగుణంగా చేసుకొని ఇక్కడ తెలంగాణలో ఎంత పెంచాలి ఏంటి అనేదాన్ని కూడా కమిటీ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తుది రిపోర్టు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మరి ఈ నెలాఖరులో ఈ 8% పెంచుతారనే దాని కూడా తెలుస్తున్నది. 8% అంటే దాదాపు 30 నుంచి 50 వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ బీర్లకు సంబంధించి ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక్క బీరు పైన 30 రూపాయల పైన పెరిగితే కూడా అది చాలా కష్టంగా ఉండే పరిస్థితి మందు ప్రియులకు. మరి షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇదంతా కూడా. దాంతోపాటు ఈ ఫుల్ బాటిల్లకు సంబంధించి కూడా, వైన్కి సంబంధించి కూడా పెరుగుతాయి అన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలే. ముఖ్యమంత్రి ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతాడు, 8%, 10%, మరి ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ఏ విధంగా ముందుకు వెళ్తాడు ఏంటి అనే దాని మీదనే ఇప్పుడు ధరలంతా కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో అటు ఏపీకి కంపేర్ చేసుకొని చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఎక్కువగా పెంచితే మాత్రం ఇక్కడ ఆదాయాన్ని కూడా గండి పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో సమతుల్యంగా అక్కడ ఎంతైతే ధరలు ఉన్నాయో ఇక్కడ అదే ధర మీద కూడా కొనసాగించేటటువంటి, అంటే అంత మాత్రమే పెంచేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. సో మెయిన్గా ఈ కంపెనీ యాజమాన్యాలకు సంబంధించి డిమాండ్లు పెట్టడంతో ఈ ధరలు అనేది పెంచుతారన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వారికి సంబంధించినటువంటి బెనిఫిషరీ ప్రైస్కి సంబంధించి చాలా, అంటే వ్యయం ఎక్కువైపోతూ ఉంది, ఖర్చు ఎక్కువైపోతూ ఉన్నది, వచ్చేటటువంటి ఆదాయం తక్కువైపోతూ ఉన్నది. కాబట్టి సో ఖర్చుకు తగ్గట్టు ఆదాయం కూడా ఉండాలి. ఇప్పుడు చాలా ప్రతి వాటికి రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి బీర్ల తయారీ కావచ్చు, వైన్స్కి తయారీ కావచ్చు, వీటన్నిటికీ వ్యయం ఎక్కువైపోతూ ఉన్నది. కాబట్టి సో ఈ బీర్ల రేట్లు కూడా, ఈ వైన్ రేట్లు కూడా పెంచితేనే మరి యాజమాన్యాలకు సంబంధించి కూడా మాకు బెనిఫిషరీ ఉంటుందంటూ కూడా వారు ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకోవడంతో మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పెంచేటటువంటి యోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ మరి ఒక రేట్ను కూడా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. 8% సంబంధించి కూడా ఈ 8% మీద మరి పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఈ నెల ఆఖరిలోగా పెరుగుతాయి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా అనేది తెలుస్తూ ఉంది. సో ఈ వార్త తెలిసిన తర్వాత మందు బాబులకు సంబంధించి కూడా చాలా వరకు గందరగోళానికి గురవుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలోనే 2022కు సంబంధించి పెరిగినటువంటి నేపథ్యాలు కనిపించాయి. సో మళ్ళీ పెంచితే మాత్రం సో మరి ఈ మందు బాబులకు సంబంధించి కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే పెరిగినటువంటి మద్యాలకి మరోసారి పెరిగితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. సో చాలా వరకు కూడా మిడిల్ క్లాస్ సంబంధించి కూడా మద్యానికి దూరమయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు అనేదాన్ని కూడా మందు బాబులకు సంబంధించి మరి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ప్రభుత్వం దీంట్లో
ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఎంతవరకు పెంచబోతా ఉన్నారు, సో దీనికి సంబంధించి ఏం చెప్పబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ ఏమనుకుంటున్నారు? సరే, మందుకు సంబంధించి ఇటు బీర్లకు కావచ్చు, వైన్కి కావచ్చు 8% పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయట. సో దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.